ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే వాట్సాప్లో మీకు తెలియని ఒక కొత్త ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి, అప్పుడు మాత్రం మీకు ఆ ట్రిక్ ఏంటి అనేది అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. సో నేను ఈ వీడియోకి ఇచ్చే లైక్ స్టార్ రేట్ వచ్చేసి ఒక 300 లైక్స్ టార్గెట్ వేస్తున్నాను. సో తక్కువే టార్గెట్ ఇచ్చాను. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఈజీగా మన టార్గెట్ అనేది రీచ్ అవుతాం. అండ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు మనీ ఏం రాదు, జస్ట్ సపోర్టింగ్గా ఉంటుంది అంతే. అండ్ ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో మన టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ వాట్సాప్లో వచ్చిన కొత్త ట్రిక్ ఏంటి అనేది మీకు ముందుగా చూపిస్తాను. సో తర్వాత ఈ ట్రిక్ అనేది మీరు ఎలా చేయాలని చెప్పేసి చెప్తాను. ఇక్కడ చూడొచ్చు నా మొబైల్లో నేను 2 వాట్సాప్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ వాట్సాప్ అండ్ ఈ వాట్సాప్కి ఆ ట్రిక్ అనేది అప్లై చేశాను. అండ్ నా సెకండ్ వాట్సాప్ నుంచి ఫస్ట్ వాట్సాప్కి మెసేజ్ అనేది చేస్తాను. సో మెసేజ్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది మీరే చూడొచ్చు. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను హాయ్ అని చెప్పేసి నా ఫస్ట్ వాట్సాప్ సెకండ్ వాట్సాప్ నుంచి సెండ్ చేస్తున్నాను. సో పైన చూడొచ్చు ఫస్ట్ వాట్సాప్కి మెసేజ్ అనేది వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను రిప్లై అనేది ఇవ్వనే లేదు, నాకు ఇక్కడ రిప్లై అనేది వచ్చేసింది. సో హలో అని చెప్పేసి రిప్లై వచ్చింది. అండ్ ఇక్కడ వేరే మెసేజ్ అనేది ఇంకా టైప్ చేసి చూస్తాను చూడండి. సో ఏం చేస్తున్నావు అని చెప్పేసి మెసేజ్ అనేది పెట్టాను. అండ్ పైన కూడా మెసేజ్ వచ్చింది చూడండి. అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే వాచింగ్ టీవీ అని వచ్చింది చూసారా. సో టైం కూడా గమనించండి, నేను ఏం ఎడిట్ అనేది చేయట్లేదు వీడియోని. అండ్ ఆటోమేటిక్గా రిప్లై అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చూస్తున్నావు అని చెప్పేసి ఇంకో రిప్లై అనేది పెడతాను చూడండి. సో ఏం చూస్తున్నావు అని చెప్పేసి రిప్లై ఇచ్చాను. అండ్ పైన కూడా మెసేజ్ వచ్చింది. ఇక్కడ కింద చూడొచ్చు బాహుబలి 2 మూవీ. ఈ విధంగా మీ ఫ్రెండ్ ఎవరైనా సరే మీకు మెసేజ్ అనేది చేశారనుకోండి, సో వాళ్ళకి మీరు సెట్ చేసిన మెసేజ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో మీ ఫ్రెండ్ హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారనుకోండి, సో మీరు హలో అని చెప్పేసి కామెంట్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్ అయి కాదు ఎవరైనా సరే మీకు హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే హలో అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎలా సెట్ చేసుకోవాలని చెప్తాను ఇప్పుడు. సో దీనికోసం ఏం లేదు, మీకు ఒక థర్డ్ పార్టీ యాప్ అనేది కావాలి. సో దానికోసం సింపుల్గా మీ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. అండ్ మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ ఆటో రెస్పాండర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ యాప్ ఇది అదే. అండ్ ఈ యాప్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో మంచి రేటింగ్ ఉంది ఈ యాప్కి. అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్గా ఈ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు పర్మిషన్ అనేది అడుగుతుంది. సో పర్మిషన్ అనేది ఇచ్చేయండి. అండ్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ కింద చూడొచ్చు నేను కామెంట్స్ అనేవి ఆల్రెడీ పెట్టేశాను. ఇక్కడ చూడండి నాకు మెసేజ్ అనేది హాయ్ అని వస్తే ఆటో రిప్లై ఇవ్వాలి. సో ఏమని హలో అని చెప్పేసి రిప్లై వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇంకో మెసేజ్ ఏం చేస్తున్నావు అని అంటే ఇంకో మెసేజ్ వాళ్ళు చేస్తే అప్పుడు సెండ్ ఇంకోటి వాచింగ్ టీవీ అని చెప్పేసి వాళ్ళకి సెండ్ అవ్వాలి. సో ఆ విధంగా నేను మెసేజ్ అనేది సెట్ చేశాను. సో ఇప్పుడు ఈ మెసేజ్ ఏ విధంగా సెట్ చేయాలి అంటే ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది చూసారా. సో ఈ ప్లస్ సింబల్ పైన మీరు క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మీ ఫ్రెండ్ అంటే మీకు ఏదైతే మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మీకు హాయ్ అని పంపాడు అనుకోండి. సో హాయ్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్ హాయ్ అని చెప్పేసి మీ మెసేజ్ పెడితే మీకు ఏమని రిప్లై ఇవ్వాలి అంటే మీరు ఏమని రిప్లై ఇవ్వాలి ఆ రిప్లై అనేది ఇక్కడ పెట్టేసుకోండి. సో హలో అని చెప్పేసి నేను రిప్లై అనేది పెడుతున్నాను. సో హలో అని పెట్టేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే మీకు కాంటాక్ట్స్లో ఉన్న నెంబర్ నుంచి వస్తే ఆ రిప్లై అనేది వెళ్ళాలా, లేదంటే గ్రూప్స్ నుంచి వస్తే ఆ రిప్లై వెళ్ళాలా, లేదంటే గ్రూప్స్లో వచ్చిన కాంటాక్ట్స్లో వచ్చిన రిప్లై వెళ్ళాలా అని అడుగుతుంది. సో మీకు నచ్చింది మీరు సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్పెసిఫిక్ కాంటాక్ట్, సో మీకు నచ్చిన కాంటాక్ట్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అండ్ అదే కాకుండా ఎవరికైతే వెళ్ళొద్దో వాళ్ళ కాంటాక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే వాళ్ళకు మెసేజ్ అనేది వెళ్ళదు. అండ్ ఇక్కడ మీకు నచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకి మాత్రం మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. సో ఆ విధంగా మీకు నచ్చింది పెట్టేసుకోండి. అండ్ పెట్టిన తర్వాత సింపుల్గా టిక్ మార్క్ పైన క్లిక్ ఇస్తే మీకు కమాండ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో చూడొచ్చు ఇక్కడ కింద వచ్చేసింది. సో ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. సో మీకు ఎన్ని కమెంట్స్ కావాలంటే అన్ని కమెంట్స్ మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఈజీగా మీరు ఎన్ని మెసేజ్లు వచ్చినా కానీ ఆ మెసేజ్కి ఆటోమేటిక్గా రిప్లై అనేది వెళ్తుంది అనమాట. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇదే ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాల్సుకున్న ట్రిక్. అండ్ ఈ ట్రిక్ నచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో నచ్చితే మాత్రం సూపర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ నచ్చకపోతే బ్యాడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో యావరేజ్గా అనిపిస్తే నైస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారనేది కూడా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.